డ్రమ్స్ వాళ్ళు వచ్చారు కొట్టమని కాసేపు డ్రమ్స్ ని ఎండ బాగా కాసేపు పడితే డ్రమ్స్
గారి చిత్రపటానికి పెద్దలు జేడి శ్రీరామ్ గారు, సుధాకర్ గారు, నియోజకవర్గ సమన్వయకర్తలు जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी। సార్ అందరూ ఒకసారి చూడండి సార్. ఓకే అన్న ఇటు చూడండి. మధ్యపాడు మండల భాగంగా కార్యక్రమాన్ని అధ్యక్షుడిగా మన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి షేక్ సైదా గారిని ఈ యొక్క సభని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన అభిమానాన్ని చూడవున్నటువంటి నాయకుడు ఆయన ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మరొక విషయం, సోదరుడు పసుమర్తి సుధాకర్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, అలాగే సంతనూతలపాడు నియోజకవర్గానికి నూతనంగా మనం ఆయన్ని సమన్వయకర్తగా ఇటీవల కాలంలోనే షర్మిలమ్మ గారు నియమించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన పదవి బాధ్యతల స్వీకారాన్ని ఈరోజు మనం చేపడతా ఉన్నాం. అలాగే మరొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో, ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కమిటీలు సంస్థాగత నిర్మాణం చేయడం కోసం ఒక పరిశీలకులను కూడా నియమించడం జరిగింది. దానికి కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే షర్మిలమ్మ గారు గత 2 నెలల క్రితం దీన్ని కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి మనందరికీ కూడా సర్కులర్ పంపించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ సర్కులర్ సంబంధించి ఈరోజు అందరూ కూడా కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది సెకండ్ సెషన్ మనం మాట్లాడుకుందాం. ముందు ఈరోజు ప్రధానంగా సోదరుడు పసుమర్తి సుధాకర్ ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత మనం సెకండ్ కార్యక్రమం ఉంటుంది. అలాగా మరొక ముఖ్య అతిథి కూడా మీ అందరికీ తెలుసు, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గడ్డం విజయపాల్ గారు పార్టీలో దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన మరో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా వేదికమైనటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు సుబ్బారెడ్డి గారు, రంగస్వామి గారు, విజయేష్ గారు, ఇంకా వేదికమైన ఉన్న అనుబంధ సంఘాల అధ్యక్షులు నట్టే సుబ్బారావు గారు, ప్రసన్నరాజు గారు, రఫీ గారు, శంషీరాజు గారు, రీనాబారావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కొన్ని విషయాల గురించి ముచ్చరించదలుచుకున్నాం. ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నాయి. ఆ రోజు బ్రిటిష్ పాలకుల్ని, ఆ తెల్లగొన్నాన్ని మరి ఈ దేశం నుంచి పారదోలడం కోసం క్విట్ ఇండియా అనేటువంటి నినాదంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ బ్రిటిష్ వాళ్ళని గడగడానికి పరిస్థితులను చూసాం. ఈరోజు
ఈ నల్లదొరలు మోడీతో కలిసి అంటగాలుతున్నటువంటి పార్టీ నాయకుల్ని క్విట్ ఇండియా అనేటువంటి నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనందరం సమిష్టిగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు తన ప్రాణాన్నే ఫలంగా పెట్టి ఈరోజు మోడీతో పోరాడుతున్నటువంటి విషయాలు, బీజేపీతో పోరాడుతున్నటువంటి విషయాలు, ఈసీకి వ్యతిరేకంగా గలవిప్పి మరి ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. అహర్నిశలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో తిరిగి అధికారంలోకి తీసుకురావాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మరి ఈ రాజ్యాంగం అందించినటువంటి ఫలాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు 74 సంవత్సరాల వయసులో కూడా మల్లికార్జున గారు ఏఐసిసి పగ్గాలు చేపట్టి మరి పార్టీ కోసం మరి ముందుండి పనిచేసినటువంటి పరిస్థితులు. ఈరోజు మన బాధ్యత ఏంటి? ఈరోజు షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆమె కూడా మరి పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే పెద్దలు జేడి శీలం గారు కూడా నిన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏఐసిసి ఆయన అపాయింట్ చేసినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన పాత్ర ఏంది, దీన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. మండలాల్లో మండల పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు ఏం చేస్తూ ఉన్నారు, నియోజకవర్గ సమన్వయకర్త, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 మంది సమన్వయకర్తలు ఉన్నాం. నియోజకవర్గ సమన్వయకర్త నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి నాయకుడు. ఆయన ఈ రైలు బోగికి ఇంజిన్ లాంటి వాడు. ఆయన ముందుకు పరిగెడితేనే అవన్నీ బోగీలు కూడా ఇంకింత పరిగెడతాయి. ఇప్పుడు పార్టీని నిర్మాణం మనం చేసుకోవాలంటే కష్టపడాల్సిన అవసరం ఉంది. కొత్త మాటలు చెప్పుకొని ఏదో మీటింగ్ పెట్టిన రోజు 4 వచ్చి కనపడిపోవటం, ఇంటికి వెళ్ళిపోవటం కాదు. గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకోకపోతే, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి శ్రమ వృధా అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అనేక మంది మిత్రులు నాతో చెప్పారు, మీ రాహుల్ గాంధీ గారు ఈ విధంగా కష్టపడుతున్నాడు, పోరాడుతూ ఉన్నాడు, మరి మీరు కూడా అందుకు అనుగుణంగా కష్టపడితేనే ఈ దేశంలో భవిష్యత్తు ఉంది, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ దిక్కు అనేటువంటి విషయాన్ని అనేక మంది పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సంతనూతలపాడు అభ్యర్థిగా పోటీ పెట్టడం వల్ల కాంట్బట్ ఈయన తీసుకెళ్ళి కొండేపిల్ల పోటీ చేయించడం జరిగింది. అంతకు మించి మరి ఏం కాదు. మరలా ఈరోజు అతను సొంత నియోజకవర్గం రావాలంటే ఉద్దేశంతో మరలా మేమందరం మరి జేడి శీలం గారు మేమందరం మరి షర్మిలమ్మ గారితో మాట్లాడిన తర్వాత ఆయన్ని మరలా సంతనూతలపాడు నియోజకవర్గం తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పట్టుదలతో పనిచేసేటువంటి వ్యక్తి, ఎక్కడా భేషజాలకు పోయేటువంటి వ్యక్తి కాదు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి వ్యక్తి. ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గం ఉన్నటువంటి 4 మండలాలు, ఒక నగర పంచాయతీ, ఈ 5టి కూడా మీరందరూ నాయకులు కష్టపడి పనిచేయండి, కమిటీలు నిర్మాణం చేయండి. ఎందుకంటే ఒంగోలు ఆనుకొని సంతనూతలపాడు నియోజకవర్గం ఉంది. ఒంగోలు నగర పరిధిలో కూడా 5 మున్సిపల్ వార్డులు, నగర వార్డు డివిజన్లు ఈ యొక్క సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. అలాగే నేను ఉండేది పక్కన పొదిలి, ఇక్కడికి 27 కిలోమీటర్లు. నేను ఒంగోలు రావాలంటే పొదిలి మీదుగా ఒంగోలు వస్తా. ఎనీ టైం మీకే సమస్య వచ్చినా యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్గా మీ పక్షాన నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నా. మీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు పార్టీకి సేవలను ఉపయోగించుకోండి. నాకు కానీ సమస్య పరిష్కారం కాకపోతే పెద్దలు జేడి శీలం గారు ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరి పోటీ చేసినటువంటి, మీకు తెలుసు బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి ఏ ఊరితోడైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో. ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రంలో కావాలన్నా ఆయన పనిచేయాలన్నటువంటి సత్తా దమ్మున్నటువంటి నాయకుడు.
ఆయన మనకి ఈ ప్రాంత పార్లమెంట్కి అభ్యర్థి కావడం కూడా మన సంతోషం. అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంత దూరమైనా వెళ్దాం, అయితే పార్టీని మనం బతికించుకుందాం. కాంగ్రెస్ పార్టీ బాగుపడితేనే ఈ దేశం బాగుపడిద్ది, అది గుర్తుంచుకోవాలి ముందు. దీనికోసం మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు సుధాకర్ బాబుని అదే ప్రమాణ స్వీకారం ప్రేరా గుంటూరు నుంచి ఫాస్టర్ గారు సంతోష్ గారు వచ్చారు. ముందుగా ఆయన ప్రేయర్ చేసి మన పశుపతి సుధాకర్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత ఈ కార్యక్రమం మొదలైంది. తల్లి ప్రమాణ స్వీకారం చేస్తున్న పశుపతి సుధాకర్ గారిని వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రభావ, ఎంతవరకు మీరు కాచి కాపాడి భద్రపరిచావు. ఈ రోజున ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా అక్కడ నియమించబోతుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మీరు దీవించండి అయినా, ఆయా సెంటర్లో ఉన్న ఆయా పార్టీని, అలాగే స్టేట్, అలాగే జిల్లా అధ్యక్షులు, ప్రత్యేకంగా జేడీసీలో ఆయా అయ్యారిని, అలాగే ఉన్న నాయకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నైనా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. రాబో కాలంలో అయా విద్యుతమైన సేవ చేయటకు మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా వచ్చే నాయకుల్ని, అయా కార్యకర్తల్ని, అయా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఒక దైవజనుడిగా తండ్రి పశుపతి సుధాకర్ గారిని నేను దీవిస్తూ శుభములు పలుకుతూ, అయా వచ్చిన నాయకుల్ని, ప్రత్యేకంగా జేడీసీలం గారు గారిని, వారిని, వారి కుటుంబాన్ని, వచ్చిన అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నేను దీవిస్తూ శుభములు పలుకుతూ, రాబో కాలంలో తండ్రి కాంగ్రెస్ పార్టీ అయా వాడకు వెళ్ళాలి ప్రభా. వీళ్ళందరూ హృదయంలో ప్రభా స్థిర స్థాయిగా నిలవాలి. రాబో కాలంలో ప్రభా మరి రాజ్యాధికారం చేపట్టి అయా ప్రజలకు సుస్థిరమైన పరిపాలన చేయటకు మీ కృప అనుగ్రహించమని ఒక దైవజనుడిగా వీరిని, వీరి కుటుంబాలని, ప్రత్యేకంగా సుధాకర్ గారిని నేను దీవిస్తూ శుభములు పలుకుతూ యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము సుధాకర్ గారికి, వారి కుటుంబానికి, అయ్యా వారితో పాటు నడుస్తున్న నాయకులకి, కార్యకర్తలకి, అలాగే నియోజకవర్గ ప్రజలకి, అలాగే జేడీసీలం గారికి, అయ్యా అలాగే జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, సెంట్రల్ నాయకులకి, సకల పరిశుద్ధులకు సదా కాలము తోడే ఉండి ప్రభు నడిపించి వద్దల చేయుగాక. ఆమేన్, ఆమేన్. మరి నిన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి జేడీసీలం గారికి నిన్న ఫేస్బుక్లో అన్నింటిలో కూడా కృతజ్ఞతలు తెలియజేసాం, థ్యాంక్స్ చెప్పాము, కంగ్రాట్ చెప్పాము. మరి అలాగే ఈరోజు మిత్రుడు కార్యక్రమం ముఖ్యంగా మా సొంత నియోజకవర్గమైనటువంటి కొండెపికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తదుపరి పార్టీ నిర్ణయాల ప్రకారం ఈరోజు సంతనూతలకోట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు గిద్దలూరు ఇన్ఛార్జ్ పగడాల రంగస్వామి గారికి, మరి అలాగే ఎర్రగొండపాలెం నూతనంగా బాధ్యత చేపట్టినటువంటి విజయశ్రాజు గారికి, మరియు విజయ్ కుమార్ గారికి, మరి ఇంకా ఎస్సీసీఎల్ మిత్రుడు ప్రసన్నరాజు గారికి, ఇంకా మిగిలినటువంటి బీసీసీఎల్ వారికి, అలాగే మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనం పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఒక భాగంగా ముఖ్యంగా పెద్దలు ఉన్నారు, పెద్దలు చాలా విషయాలు చెప్పాలి కనుక ముఖ్యంగా నాకు తెలిసి మనకి రైతులకి గత గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. ఈ గవర్నమెంట్ రద్దు చేస్తామన్నారు. దాన్ని రద్దు చేయడం కోసం పార్టీ నిర్మాణంలోనే భాగంగా ఇది
ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తున్నారు. మన గ్రామాల్లో ముఖ్యంగా తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ సూచిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు జేడి శ్రీరామ్ గారికి నమస్కరించి ఈ సభావేదికను ఉన్నటువంటి కనీరు ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారికి, ఎర్రనపాలెం విజయస్ గారికి, జిల్లా కార్యవర్గానికి, జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, ఈ కార్యక్రమంకి వచ్చే అందరికీ పెద్దలందరికీ, సుధాకర్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత సంతోషపాటులో సుధాకర్ బాబు ఈ విధంగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్నటువంటి సుధాకర్ గారికి, సైద గారికి వినిపించుకుంటూ సంతోషపాటు కోఆర్డినేటర్గా నియమించబడినటువంటి పసుమర్తి సుధాకర్ గారి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు శ్రీ షేక్ సైదా గారు, అట్లాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శ్రీరామ్ గారికి, అట్లాగే సుబ్బారెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, మన రణస్వాములకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో మా తండ్రి గారు పాడపర్తి దేవిరాజు గారు సంతనగరపాటి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేయడం జరిగింది. ఆయన రాజకీయంగా అనేక పార్టీల్లో ఉన్నా కూడా, కానీ ఆయన చివరి రోజుల్లో నన్ను ఒక కరెక్ట్ పార్టీలో పెట్టి వెళ్ళారని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, చరిత్ర చదువుతుంటే, కాంగ్రెస్ పార్టీయే నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ, ప్రజల కోసం కష్టపడేటువంటి పార్టీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కోసం నిలబడేటువంటి పార్టీ అని చెప్పి ఈరోజు మనకు కళ్ళ ముందు కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాటాల ద్వారా మనందరికీ కూడా తెలుస్తా ఉంది. ఇందాక సైదా గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని, ఆయన ఏ విలువల కోసం అయితే, ఏ సత్యం కోసం అయితే పోరాటం చేస్తూ ఉన్నాడో, ఈరోజు మనం గ్రామాలు కూడా ఆ విషయాన్ని తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తూ ఏ విధంగా కష్టపడుతున్నారో మనమంతా కూడా చూస్తా ఉన్నాం. మరి ఖర్గే గారు కూడా దేశవ్యాప్తంగా కూడా కష్టపడతా కాంగ్రెస్ పార్టీని, అట్లాగే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని, ఈ దేశ ప్రజలని, బడుగు పొడిగిన వర్గాల వారిని, మైనారిటీలని కాపాడడం కోసం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కష్టపడుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అదే జీవితో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి గతంలో నేను 2024లో ఇక్కడ పోటీ చేసినప్పుడు మండల పార్టీ అధ్యక్షులైతేనేమి, సీనియర్ నాయకులు తుమ్మల సుబ్బారావు గారు కానీ, ఆయన టీం కానీ, నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి నన్ను వారు వెనుకుండి నడిపించారు. షర్మిల గారి ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా అది గ్రాండ్ సక్సెస్ అవడంలో వాళ్ళు ఎంతో కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి వాళ్ళు ఎలక్షన్లో నాకు చేసినటువంటి హెల్ప్కి, సహాయ సహకారాలందరికీ అన్నిటికీ కూడా పేరు పెట్టిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎలక్షన్ అనంతరం కూడా నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వారు లేదనుకుండా కాదనుకుండా ముందుకు వచ్చి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవడంలో ఎంతో హెల్ప్ చేశారు. నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. మరి రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలలో భాగంగా సంతృప్తిపాటి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నన్ను ఎర్రగొండపాలెంకి మార్చడం జరిగింది. మరి సోదరుడు కొండేపు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పసుమర్తి సుధాకర్ గారికి సంతృప్తిపాటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వారికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, తప్పకుండా మనకి మంచి టీం ఉంది బ్రదర్. ఇక్కడ మీకు నియోజకవర్గంలో పార్టీ డెవలప్మెంట్ కూడా అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఏ విధంగా అయితే పైన మన నాయకులు ఎంత కమిట్మెంట్తో, ఎంత జీల్తో కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటారో, అటువంటి కమిట్మెంట్ కలిగిన టీంని జేడీ శ్రీరామ్ గారు ఇక్కడ తయారు చేసి పెట్టారు. కాబట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. పసుమర్తి సుధాకర్ సంతనూరుపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు
శ్రీ జేడి శీలం గారికి సార్ కూడా కంగ్రాచులేషన్స్ సార్. ఆంధ్రప్రదేశ్ టీంలో సారు మొన్ననే ఎలక్ట్ అయ్యి వచ్చారు, కంగ్రాట్స్ సార్. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు జేడి సైదా గారికి, ఈ కార్యక్రమానికి ఇంకొక ముఖ్య అతిథి కుసుమ సుధాకర్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సుబ్బారెడ్డి గారు, విశేషరాజు రంగారెడ్డి, రంగస్వామిరెడ్డికి, బాపట్ల నుంచి వచ్చినటువంటి అన్నయ్యకి, పాల్ గారికి, ఇక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మహిళా అధ్యక్షురాలకి, వేదిక మీద అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్తే. కొండేపు నియోజకవర్గంలో లాస్ట్ టైం మొన్న ఎలక్షన్లో పోటీ చేసి అక్కడ మంచి కార్యకర్తలతోటి నాయకులతోటి మంచి సంబంధాలు పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీని మంచి బలోపేతం చేశాడు. ఇక్కడ విశేషరాజు ఎర్రగొండపాలెం పోయిన సందర్భంగా అక్కడ నాయకత్వం వహించాలని విశేషరాజును పంపించిన సందర్భంగా సంతనోదలపాడుకు మంచి నాయకుడు కావాలని సుధాకర్ బాబు నియమించడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు సంతనోదలపాడులో అనేది కాంగ్రెస్ పార్టీకి గడ్డ. కాంగ్రెస్ పార్టీ అంటే సంతనోదలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అదేవిధంగా సుధాకర్కి అందరూ కూడా మళ్ళీ పూర్వవైపు కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలి. మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ భారతదేశం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరైనా పార్లమెంట్లో కాలు పెట్టాలి. అలాంటి భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ పనికిరాని బీజేపీ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడుతుంది, అవమానిస్తూ ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలని, మన సిద్ధాంతాన్ని తీసుకురావాలని ఒక ఆంక్షలు పెడతా ఉంది. ఇది కూడా మీరందరూ ఆలోచించాలి. చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నమ్మాలు కూడా దీన్ని ఆలోచించాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడి ఈ బీజేపీ దొంగ చాటుగా ఈవీఎంలు మార్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాయి. దాని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. సిగ్గులని ఈ బీజేపీకి తొత్తుగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఉట్టిట్టి మాటలు చెప్పి వీఎంఏల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించాలి. గ్రామాల్లో మనం గ్రామ ప్రజలకి తెలియపరచాలి. ఇక్కడికి వచ్చిన నాయకులు కానీ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ ఈ విషయాలన్నీ, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, దళితుల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడాను జనాల్లోకి తీసుకెళ్ళాలి. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకోటి కూడా, మన ఎస్సీలని అది దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాలు ఉంటే ఇప్పుడు బహిరంగ రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టుతా ఉన్నారు. తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని కొట్టే అధికారం ఎవరికీ లేదు. అందుకని ఈ దళితుల పక్షాన ఏ పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే. అలాగే నిరుద్యోగ సమస్య భయంకరంగా పెరిగిపోతుంది. దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదు. కనుక మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి. పూర్వవైపు కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్ళాలి. ఈ దేశం రక్షణ కావాలంటే, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోటిది నెరవేరుద్ది తప్ప ఈ బీజేపీ గోండాలు, ఈ జేపీ మతతత్వాలు రెచ్చగొట్టే పార్టీలు ఇవేవి కూడాను ఈ భారతదేశానికి సరైన పార్టీలు కాదని మీకు అందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రాబోయే ఎలక్షన్లో కానీ, ఈ రాబోయే ప్రతి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మనందరం ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సుధాకర్కి ఒకసారి కంగ్రాచులేషన్ సుధాకర్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారాలు చేసి ముగిస్తున్నా. చేయగలరనేది ఆలోచించాలి. ఇప్పుడు మన రాష్ట్రం విషయంలో తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారికి ఫ్యామిలీకి అన్యాయం చేశామనే ఉద్దేశం, రాష్ట్ర విభజన అదొక అన్యాయం చేశామనే ఉద్దేశంతో విపరీతమైన దుష్ప్రచారం జరిగింది. ఆ దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టనంత వరకు మనం 10 మంది దగ్గరకు 20 మంది దగ్గరకు రీచ్ అయ్యే ఉపయోగం లేదు. ఎప్పుడైతే మనం మన పార్టీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోగలిగే విధంగా వాస్తవాలను ప్రజలకు చేరవేసి అప్పుడు వాళ్ళకి మన పార్టీ పట్ల అభిప్రాయం మారినప్పుడు ప్రజలు మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతం అవుతుంది, దాని ద్వారా ఫలితం ఉంటుంది. కానీ మనం అందరూ కష్టపడతారు కాదనట్లా, కానీ సంస్థాగత నిర్మాణంలో కష్టపడ్డదానికి ఫలితం ఉండాలంటే మన పార్టీ మీద జరిగిన ప్రచారాన్ని మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టగలగాలి. మాత్రం ఖచ్చితంగా ప్రధాన కారణం
దాన్ని మీరు ఢిల్లీ స్థాయిలో ఏదో ఒక రకంగా పరిష్కరించి అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో మన మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేదానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సిందిగా మీరు ఢిల్లీ వరకు వెయ్యగలరు అన్న. మీకు కంగ్రాచులేషన్స్. నియమించడం జరిగింది. ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పశుమతి సుధాకర్ గారికి సంతనోదలపాటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ఆయన కూడా నా వ్యక్తిగతంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అధ్యక్షుల వారు గత సంవత్సర కాలంగా పార్టీని బలోపేతం చేయడం కోసం, గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లడం కోసం, నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఏ పద్ధతుల్లో గ్రామాల్లోకి వెళ్ళాలో ఒక కార్యాచరణ తీసుకొని దాన్ని కూడా మనకందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మనకు ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ బలమైన సాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సరిగా వినియోగించుకోవడం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మనకు అందరికి కూడా అకౌంట్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నేనైతే ప్రతిరోజు 8 గంటల పాటు ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి పోస్ట్ చేస్తూ ఉంటాను. రాహుల్ గాంధీ గారి కార్యక్రమాల గురించి కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి కానివ్వండి, అట్లాగే ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే నిన్న రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేశారో, ఏ తప్పులు చేశారు, ఏ విధంగా చేశారు, వాటన్నిటినీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలమైన సాధనంగా ఉపయోగపడేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బలంగా జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు రేపు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు తాజాగా మన పార్టీ విశేషాలను తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి సాధనాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే కొంతమంది వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. అందులో అన్నీ కూడా అవాస్తవాలు, అబద్ధాలు, మోసపూరితమైనటువంటి కామెంట్లే వస్తూ ఉంటాయి. వాటిని కూడా తిప్పికొట్టడంలో మనం విఫలమవుతూ ఉన్నాం. దాన్ని కొంచెం మనం సరి చేసుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎవరైనా ఏదైనా అసత్య ప్రచారం జరుగుతూ ఉంటే దానికి మూకుమ్మడిగా మన పార్టీ నుంచి కార్యకర్తలు కూడా ప్రతిస్పందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారో మనం ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నాం. కానీ మనం మాత్రం సైలెంట్. సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేయాలో సమన్వయకర్తలు ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలు వేసుకొని ఏ మండలాల్లో, ఏ గ్రామాల్లో ఏ రోజు పర్యటించాలి, అక్కడ మనకు ఉన్నటువంటి అవకాశాలు గతంలో మనకి చేసిన పెద్దలు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, అలాగే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తమిళ సమానులు జేడీ గారికి, అలాగే బాపట్ల గంటం విజయపాల్ గారికి, అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైరాన్న గారికి, అలాగే సుబ్బారెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా మరి రంగస్వామి గారికి, మరి పాలపర్తి విజయేశ్వర బ్రదర్కి, మరి మండల ప్రెసిడెంట్కి, సుధీర్కి, అలాగే సుబ్బారావు గారికి, గోపి సతీష్కి, తర్వాత శైలాబాద్కి, అలాగే బ్రదర్లందరికీ కూడా, వాళ్ళ నారాయణకి, అందరికీ కూడా మరి 4 మండలాల చేరుకుంటూ నాగూరుపాడు, ఎస్ఎల్లపాడు, మధ్యపాడు మండల ప్రెసిడెంట్లకి, సిటీ ప్రెసిడెంట్లకి, మరి కాంగ్రెస్ అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు శర్మనారెడ్డి గారు నా పేరు ఈ పదవి బాధ్యతలను నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వీకరిస్తూ 50 రోజులు
మరి ఈ ఎస్ఎన్ఎఫ్ఆర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చేలాగా మనం అందరం కూడా కృషి చేద్దామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆర్ఎస్ఎస్ అధికారంలో నడుస్తున్నటువంటి బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాలలో మరి ఎంతో వర్షపడిన కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రైతులకు గిట్టుబాటు లేకుండా పోయింది, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష హోదా పాత్ర భరించవలసిన వైసీపీ పార్టీ మరి ఉన్నా లేనట్టుగానే ఉంది. దీన్ని బట్టి ఇలాంటి పార్టీలకు రాబోయే రోజుల్లో గట్టిగా మరి చెప్పాలంటే మరి రాహుల్ గాంధీ గారిని మనకి కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి, రాష్ట్రంలో సింహారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈసీఎం ట్యాంపరింగ్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ట్యాంపరింగ్ చేసి ఎలక్షన్లో గెలిచేయమని చెప్పుకొని ప్రజల చేత ఎన్నుకున్నామనుకుని చెప్పుకొని మరి రాష్ట్రాన్ని దేశాన్ని ఏదవుతున్న ఈ బీజేపీ కూటమి ప్రభుత్వాలు సిగ్గుమాల ప్రభుత్వాలుగా మరి సిగ్గు తెచ్చుకుని రాబోయే రోజుల్లో మనం కాంగ్రెస్ పార్టీని మనం ఒకటే ధ్యేయంతో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలా. మరి మన రాష్ట్రంలో వైసీపీ వైఎస్ జగన్మోహన్ గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవాలని అని కోరుకుంటూ సెలవు చేసుకున్నాం. గమనించి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకుడిగా మారిపోయాడో ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయన ఇంటికి పంపించారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ నెలాఖరు లోపు అంటే ఆగస్టు 30వ తేదీ లోపు అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలా. ఇట్ ఈస్ క్లియర్. మండల కమిటీలు ఎవరైతే మండలాధ్యక్షులు ఏర్పాటు చేస్తారో, పార్టీని ముందుకు బాగా బలంగా నడుపుతారో, నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ డిసెంబర్ 28వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పెద్దలు జేడీసీ గారిని పిలిపించి ఆ రోజు మీ అందరికీ సన్మానం చేస్తాం. పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆ రోజు గుర్తించి సన్మానం చేసినటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా తీసుకున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాం. తిరిగి కమిటీ ఏర్పాటు చేయడానికి కోరుతాం. ఈ తెలుసు మార్కాపూర్ నియోజకవర్గంలో, తర్లపాడు మండలంలో, మార్కాపూర్ పట్టణంలో అధ్యక్షుడు రాసి ఎప్పుడు నా మంచి కోరుకునే వ్యక్తి మరి ఈరోజు నా యొక్క ఫంక్షన్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే సుబ్బారావు అన్న ఏమూరు డిఫరెంట్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ చేసి ఇన్ఛార్జ్ పనిచేస్తున్నారు అన్న. మీకు కూడా నాకు చాలా ధన్యవాదాలు అన్న. వెంకటేశ్వరరావు అన్న, వెంకటేశ్వర కూడా ఆయన కూడా నాకు చాలా సంతోషకరం. అలాగే బాబురావు అన్న, డిఆర్ అందరూ ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సైదాల గారికి మరియు మన మధ్య ఉన్న ముఖ్య అతిథులు జేడీ శీలం గారికి, ఈ మధ్యకాలంలో జేడీ శీలం గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఆయనకి సందర్భాల పాటు తరఫున మరియు బాపట్ల ప్రకాశం జిల్లా తరఫున ఒకసారి మన అందరం చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాపట్ల జిల్లా పరిశీలకులుగా విజయ్ పాలరాజు గారు మరియు సుబ్బారావు వెంకటేశ్వర గారు మరియు సంతనాథులపాడు నియోజకవర్గ గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన విజేష్ గారు మరియు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అందరికీ పేరు కింద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని 50 సీట్ల లోపులే ఓడిపోయిన మన పార్టీ గురించి బ్యాడ్గా చెప్పి గెలవగలిగారు మోడీ ప్రభుత్వం.
మనం ఎంత దగ్గరగా విజయానికి దగ్గరగా ఉన్నాము. గతంలో మన మసిపూసి మారేట్ చేసి వాళ్ళు ఎలక్షన్లో పబ్బం వెళ్ళి అధికారంలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని తిరిగి ఆ 50 సీట్లతో ఇంకో 50 సీట్లు మనం తిరిగి సంపాదించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మనమంతా కంకణబద్ధులై షర్మిల గారి నాయకత్వంలో, జేడీ శ్రీలం గారి నాయకత్వంలో, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్లు 2 ప్రకాశం జిల్లా కానీ, బాపట్ల జిల్లా కానీ, గుంటూరు జిల్లా కూడా మన 3 జిల్లాలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందరూ చేయూతగా ఉమ్మడిగా బయలుదేరి కాంగ్రెస్ కార్యకర్తలకి బలోపేతం చేసే విధంగా మనం ఎంత శ్రమ అనుకోకుండా కూడా అందరం ప్రయాణం చేద్దాం. మీరంతా ఆశీర్వాదం ఇస్తే మేము ముందుకెళ్తానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా సుధాకర్ గారు గతంలో ఇక్కడ పనిచేయడం జరిగింది, తర్వాత కొండేపి వెళ్తాం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి జేడీ శ్రీలం గారి దగ్గర ముందుగా వచ్చి నేను సంతోషపాడు యొక్క నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని పనిచేస్తాను, తక్కువ టైంలోనే అందరిని కలుపుకెళ్తాను ట్రై చేశాడు. ఇప్పుడు ఎక్కువ టైం ఉంది. శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన పార్టీని మరో బలోపేతం చేసి తిరిగి సంతనోత్తరపాటు కాంగ్రెస్ పార్టీ అడ్డా అనే విధంగా ఇక్కడ తిరిగి అసెంబ్లీలో ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ విధమైన పనులున్నా సరే శ్రీలం గారు మీ అధికారం అనేది అక్కర్లా, జేడీ శ్రీలం గారు పేరు చేసే ప్రతి అధికారి పనిచేసే ఆయన ఆ విధంగా ప్రతి ఆఫీసర్ దృష్టిలో గొప్పగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఉపయోగించుకుని అతనికి చేయూతనివ్వాల్సిన బాధ్యత మన అందరికి ఉంది. సంతనోత్తరపాడులో ఏ విధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ మీరందరూ అడగకుండానే రాజ్యసభ సభ్యులంటే ఇళ్లలో ఉండి నిధులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన గ్రామాల్లోకి వచ్చి 5 లక్షలు అడిగితే 10 లక్షలు మీ చేత ఇచ్చి మీ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా నా పార్లమెంట్లో ఉన్న వ్యక్తులు దగ్గరగా నీరు, ఆరోగ్యం, వైద్యం అన్ని అందాలనే ఉద్దేశంగా బలవత్తరమైన ప్రణాళికతో 10 సంవత్సరాలు మీ అందరికీ దగ్గరగా పనిచేశారు. కొన్ని మాటల మూలన, కొన్ని చేతల మూలన మీరు కాంగ్రెస్ పార్టీ కొంతమంది దూరం అయ్యారు. తిరిగి వాళ్ళని దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, తల్లి చెల్లి దూరంగా జరిగారంటే ఆ రోజు ఏం జరిగిందో విజయమ్మ గారు కూడా సోనియా గాంధీ గారి సమక్షంలో ఏం జరిగిందో బహిరంగంగా ఇప్పుడన్నా చెప్పాలి. ఆ రోజు ఏదో సోనియా గాంధీ బెదిరించింది, బ్లాక్ మెయిల్ చేసింది అని చెప్పని ఆ రోజు ప్రజల్ని నమ్మించి జగనేపు ఆ రోజు ఓటర్లను తీసుకెళ్ళగలిగారు. ఈ రోజు ఎప్పటికైనా మీకు జరిగింది నష్టం, ఆ రోజు అది జరగలేదు. పార్టీకి పనిచేయని సోనియా గాంధీ, అయ్యా రాజశేఖర రెడ్డి మాకు ఎంతో ముఖ్యమైన నాయకుడు, నువ్వు దగ్గరుండి పనిచేసుకో, భవిష్యత్తులో నువ్వు అవుతావు అని చెప్పిన అతను బయటకు వచ్చి సోనియా గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద నెపము తల్లి ఆ సింపతిని గాయం చేసి రాజశేఖర రెడ్డి గారు ఫోటో అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో మీరంతా గమనిస్తుంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలతో కులాలు, మతాలు సంబంధం లేకుండా అందరితో కలిసి ఉండే పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మేము ఈ రోజు వరకు గర్వంగా తలెత్తుకునే విధంగా తిరగలుగుతున్నాం. ఒక నాయకునిగా పార్టీ మారకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఇప్పటిదాకా పార్టీ మీద ఉన్నారు. మీరు కూడా మమ్మల్ని నమ్మి ఇక్కడ వస్తున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని మరంతా బలోపేతం చేసి సంతనోత్తరపాడుని కాంగ్రెస్ నియోజకవర్గం చేస్తారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. పొలిటికల్ గా సంతనోత్తరపాడు పార్టీ కార్యక్రమం అధికారికంగా ప్రకాశం జిల్లా, ఈ విధంగా మన ప్రకాశం జిల్లా ఇక్కడ గుంటూరు, బాపట్ల కూడా సమన్వయం చేసుకుంటారు. ఈరోజు మనకి శ్రీరామ్ గారికి వర్కింగ్ ఇచ్చారు కాబట్టి మనకు పనిచేస్తున్న పని మన ఆధారపడి ఉంది అన్ని జిల్లాల్లో కూడా. కాకపోతే ఉన్న మండలాల్లో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా మరి సుధాకర్కి మరి చేతుల వాదనలో ఉంటూ సపోర్ట్ చేస్తూ మరి అందరూ కూడా సహకరిస్తారని, మరి అతనికి రాబోయే కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి అవకాశం ఇస్తూ గట్టిగా ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సభకు వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఇటీవల మన జేడీ శ్రీలం గారికి మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించారు. దానికి
మా 7 నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్ తరఫున సార్కి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే నా మిత్రుడు సుధాకర్ రెడ్డి ఈ మధ్యనే మన సప్తగురుకోట నియోజకవర్గం సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. దాంట్లో ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బలోపేతం చేయడంలో సుధాకర్ గారు మంచి ఫలితాన్ని చూపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సైత గారికి మా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా ఇటీవల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి జేడీ సేవన్ గారికి, బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు, పిసిసి ప్రధాన కార్యదర్శి, మరి చిన్న వయసు నుంచి 40 సంవత్సరాల పైగా పార్టీ మార్పు ఎన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలను కనిపెట్టుకుని యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకునిగా, అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా ఇప్పటికీ సేవ చేస్తున్నటువంటి సోదరులు, పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గంట అంజుబాబు గారికి, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసినటువంటి సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. కొండలూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఇటీవల సంతనోపాడు కోఆర్డినేటర్గా నియమించబడినటువంటి సోదరుడు పశుమతి సుధాకర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జేడీ సేవన్ గారు 1999లో వచ్చారు. 25 సంవత్సరాలు ముగిసింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఒక ఐఏఎస్ అధికారి, కలెక్టర్ గారు మీకు తెలుసన్నా, ఒకప్పుడు మాండ్య జిల్లా కలెక్టర్గా చేశారు జేడీ సేవన్ గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా ఉండి అనేకమైనటువంటి విశిష్ట సేవా కార్యక్రమాలు చేశారు. రాష్ట్రంలో అనేక మంది పెద్ద దిక్కు, దళితులు, దళిత క్రైస్తవులు కావచ్చు, కాంగ్రెస్ వారికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వారు జేడీ సేవన్ గారు. వారు కూడా మరి ఈ నియోజకవర్గాన్ని వృద్ధి వైపుకు తీసుకువెళ్ళడానికి సహకారాన్ని అందిస్తూ బాపట్ల, అదేవిధంగా సోదరులు గారు చెప్పినట్టు మన పక్క జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీని రానున్నటువంటి రోజుల్లో బలోపేతం చేయడానికి మనం అందరం కూడా చేయగలిగి ముందుకు సాగడం. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. హస్తం గుర్తున్న మరణాన్ని మనం ఇంటింటికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం ప్రయాణం చేసేటప్పుడు ఎవరిని కదిలించినా, రైతు కుటుంబాలు కావచ్చు, దళిత బలహీన వర్గాలు, మైనారిటీలు ఎవరిని కదిలించినా నెక్స్ట్ మనం రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనేటటువంటి కోరిక బలంగా ప్రజల్లో కనబడుతూ ఉంది. మన బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కానీ మీరు కూడా దయచేసి స్వచ్ఛందంగా ఇంటరాక్ట్ అవ్వండి. కాంగ్రెస్ పార్టీ గురించి, హస్తం గురించి మన బంధువులకు చెప్తాం. మన బంధువులందరూ కూడా మన పార్టీలో లేరు. ఒకప్పుడు మనం వెన్నెముగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో. మరి ప్రాంతీయ పార్టీ వైసీపీ వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది మన బంధువులు కావచ్చు, లేకపోతే రైతు సంఘాలు కావచ్చు, ఎవరైనా కానీ అన్ని సామాజిక వర్గాలు చెల్లాచెదురు అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా వివిధ జిల్లాల అధ్యక్షుల నాయకత్వంలో మనం పనిచేస్తూ పార్టీని బలోపేతం చేద్దాం. కసి కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. నేను ఎమ్మెల్యే కావాలి అనేటటువంటిది కంటెస్ట్ చేస్తున్నారు కొంతమంది, తర్వాత కన్నుమరుగైపోతున్నారు అనేది భావించొద్దు. నేను నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని ఎవరికైతే ఖర్చు ఉంటుందో వాళ్ళు బలంగా పనిచేస్తారు. వాళ్ళని మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో మరి ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి ఇది గుర్తులు పెట్టుకొని మీరు అందరూ మరి కంటెస్ట్ చేసినటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆయా మండలాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు, నెక్స్ట్ వచ్చేటటువంటి స్థానిక సంస్థలు కూడా మనం ముందుకు సాగుతూ మంచి రిజల్ట్ పొందాలి. అప్పుడు మనకు ర్యాంకులు వస్తాయి ఆయా జిల్లాల్లో. ఇదిగో ఈ జిల్లాలో మంచి స్థానిక సంస్థలు గెలిచారు, కొన్ని ఏరియాలో కార్పొరేటర్లుగా గెలవాల్సిన పరిస్థితి ఉంది, పంచాయతీ సర్పంచ్ను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైనా సరే
మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలమైనటువంటి కూటమిగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఎదుర్కొని ముందుకు సాగటానికి మనం అందరం మరి సిద్ధపడి ముందుకు సాగాలని అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఒకసారి అందరికి చూడండి. కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ గతంలో జిల్లా అధ్యక్షుడిగా బాపట్ల పనిచేసిన నందిబాబు గారు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు, విజయేష్ రాజు గారు, అదేవిధంగా రంగస్వామి గారు, ముగ్గురు, సైదా గారు, నలుగురు, మొత్తం 8 నలుగురు ఉన్నారు. సుధాకర్ బాబు, అదేవిధంగా వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త సుబ్బారావు గారు. వీళ్ళు కాకుండా అసలు కీలకంగా చాలా కాలం నుండి వీళ్ళు ఎన్నికల్లో పోటీలు చేసిన వాళ్ళు. వీళ్ళకన్నా ముందు పార్టీలో ఉండి చాలా సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ ఈ 2 నియోజకవర్గాలు, ఇప్పుడు ఎవరైతే సొంతనూతలపాడు, అదేవిధంగా వేమూరు రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు ఉండరు, ఉమ్మైపోతా ఉన్నారు. విజేష్ వచ్చాడు, మరి ముందు ఈ అబ్బాయి వచ్చాడు ఉంటాడంటే కుదరలేదు, విజేష్ వచ్చాడంటే కుదరలేదు. సో ఇట్లా వచ్చి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనపడింది. వేమూరులో కూడా అంతే, పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ కనపడకుండా వెళ్ళడం. సరే ఈసారి వచ్చారు. వాళ్ళకన్నా నిలబడి ఉదాహరణకి సుబ్బారావు ఉన్నారు. సుబ్బారావు గారు, తుమ్మల సుబ్బారావు గారు నిజంగా ఒక చెట్టులాగా ఇక్కడ కాసి కాపాడుతూ ఉన్నాడు. మండల అధ్యక్షులు మా రెడ్డి గారు, యలమంది రెడ్డి, నాకు తెలుసులేదు, ఇక్కడికి ఆగాయండి, ఎంత తొందర. అక్కడ పక్కనే ఉన్నటువంటి సంతనూతలపాడు మండలం యలమందారెడ్డి, ఇక్కడ వేలుపుల వెంకటేశ్వర్లు, అదేవిధంగా శివశంకర్ టౌన్, చిన్నకుర్తి టౌన్ ముందు తిరిగేవాడు, మధ్యలో ఆపాడు, మళ్ళా మొదలుపెట్టాడు. తర్వాత మధ్యపాడు వచ్చారా మండల అధ్యక్షుడు ఇది గురుబాబు, ఓకే. అదేవిధంగా మాకు బలహీనమైనటువంటి మండలం నాగులపూర్పాడు, అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా? ఏరా మీ అందరికి ఒకటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ చెప్పేది ఏంటంటే, మనమంతా ఏదో పెద్ద పెద్ద పదవులు ఉన్నాయని మర్చిపోదాం. కాంగ్రెస్ ఎందుకు దూరం అయిందంటే, జగన్ చెప్పిన మాటలు ఒకటి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా మానేసాం. అది కూడా మీరు రాహుల్ గాంధీ గారు చాలా చక్కగా చెప్పారు. మనం కాంగ్రెస్కి వాళ్ళు దూరం కాల, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేసాం. కాబట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అంటే ఏదో ఎమ్మెల్యే అయిపోవటం కాదు, అందరినీ సమన్వయం చేసుకొని ప్రతి మండలంలో పనిచేయాలి. అదేవిధంగా వేమూరులో వెంకటేశ్వర గారు ఎవరు వచ్చినా పాపం ఆయన అంటే ప్రశ్నించడానికి ఒప్పుకునేటువంటి మనిషిని ఏమంటాం మనం? కాదు, మంత్రశాంతనం. పాపం అన్ని దగ్గరుండి చేస్తే చివరికి పోదులు కొట్టడం ఇవన్నీ జరిగి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ కార్యకర్తల్ని మర్చిపోవద్దు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో పెద్దవారు ఉన్నారు, వారు అందరినీ
మనం సీనియర్స్ని గౌరవించుకోవడం, కాంగ్రెస్ కుటుంబాన్ని గౌరవించుకోవడం మొదలు నేర్చుకుందాం. కృష్ణ గారు ఉన్నారు, నాగులపాడు, మరి ఆయన వచ్చినా రాకపోయినా ఒక్కడే చౌదరి గారు ఆ పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు యాక్టర్లు. మాకు నెక్స్ట్ మీటింగు సుధాకర్, ನೀವು చేమకుర్తిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ సుబ్బారావు వాళ్ళ టీము, మీ మండల ప్రెసిడెంట్స్ అందరూ కలిసి అన్ని గ్రామాలకి, అన్ని మండలాలకి తిరగండి. ఇది నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అవన్నీ పక్కన పెట్టండి, మీతో పాటు ఒక కార్యకర్తగా చెప్తా ఉన్నా. తిరగండి. నేను 1999 నుండి తిరుగుతా ఉన్నా. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందా? 25 ఏళ్ళు అయిందా? 26 ఏళ్ళు. వేరే నా యవనం అంతా మీ కాంగ్రెస్ పార్టీకే ఇచ్చాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నాకు చాలా మేలు చేసింది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలంటే మనం అందరం పనిచేయాలి. పనిచేసేటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు అవకాశం ఎట్లా వచ్చింది? సరే, ప్రపంచంలో ఉన్న వ్యాపారవేత్తలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కసితో అందరూ కలిసి ఓడించారు. ఆయన మంచి పనులు చేసినా కొన్ని ప్రచారాలు, కొన్ని చెడ్డ పనుల వల్ల కూడా చేసుకున్నాడు. అవకాశం వచ్చిందాన్ని నిలుపుకోలేక జారిపోయాడు. చాలా దళిత వర్గాలు ఓటేసినా వాళ్ళని పక్కన పెట్టి పెత్తందారులకే అప్పచెప్పి మనుషులకి మొత్తం చంద్రబాబు హయాంలో ఇసుక, మట్టి అమ్మకాలు మొదలేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా మొత్తం అమ్మకాలు మొదలుపెట్టారు. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు హయాంలో ఎక్కువైంది. ఖనిజాలు అమ్మడం, బియ్యం అమ్ముకోవడం, తర్వాత చెప్పండి సారాయి అమ్మడం, అదేవిధంగా ఇసుక అమ్మడం, అదేవిధంగా మట్టి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ మట్టి. ఈ 5 అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం మీద కూడా వ్యతిరేకత ఉన్నది. జగన్ గారిని పక్కన పెట్టారు. కాబట్టి కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. మనం కొంచెం దగ్గరికి వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని, అయ్యా మేము ఉన్నాం, ఏమైనా సమస్యలు వస్తే నిలబడతామని గ్రామాల్లో ఇప్పుడు అంజుబాబు గారు చెప్పారు, మేము ఉన్నాం అని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మన మీద నమ్మకం ఉంటుంది. తప్పనిసరిగా రేపు వీలైతే మీరు 3, 4, 5 ఉన్నారు. నేను మనవి చేసేది ఏమిటంటే ప్రతి గ్రామంలో ఆగస్టు 15 జెండా ఒక్కరున్నా సరే ప్రతి గ్రామంలో జెండా 4 పిల్లలు పెట్టుకుని జెండా ఆవిష్కరింపు చేయండి. అది ఒక్కటి చేయండి దయచేసి. ప్రతి గ్రామంలో మండల అధ్యక్షులు 20 గ్రామాలు ఉంటాయి. 20 గ్రామాలు బండి వేసుకొని తిరగండి. ఇవాళ రేపు ప్రతి గ్రామంలో ఎవరికి అప్పచెప్పి 4 పిల్లలను పెట్టుకొని స్కూల్లో జరుగుతుంది. ఎక్కడో పబ్లిక్ ప్లేస్లో ఓ జెండా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరం ఇప్పుడే చెప్పాడు సైదా గారు. 8వ తారీఖు, నిన్న ఇవాళ కాదు, నిన్న క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 8వ తారీఖు మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై, చేస్తావా చస్తావా అనే స్లోగన్ ఇచ్చి మీరు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి ఇదంతా కథ చెప్పారు. టైం లేదు, అందరికి ఆకలి అవుతా ఉన్నాయి. మనం చేయవలసిన పని ఏమిటంటే సమన్వయకర్త. ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే కాదు, సమన్వయకర్త. అయ్యా మనకు అమ్మ అయ్యా మీరు రండి అని సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి సమన్వయకర్తల మీద ఉంది. అదేవిధంగా సైదా గారు చక్కగా మరి అందరినీ కలుపుకొని పోతా ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా సీనియర్స్ కూడా కలుపుకోండి. చాలామంది, ఉదాహరణ శ్రీపతి ప్రకాష్ రాలే, అదే సుధాకర్ రెడ్డి రాలా, ఇంకా 10 మందిని తీసుకొని ఒక్కళ్ళే పిలవడం కంటే ఒక టీం ఏర్పాటు చేసి మీ జిల్లా టీం వెళ్ళి కలవాలి. మనకి ప్రతి బిందువు కూడా ఇంపార్టెంట్. ప్రతి బిందువు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందంటే పిలవకపోతే నాకే భయం లేదు, నేను ఆ పని నేను చేసుకుంటాను. పని చేయాలి అందరం కలిసి. సో ఒక టీంగా ఏర్పడి ప్రతి గ్రామంలో ఒక 2, 3
10 మందిని ఏర్పాటు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది. మనకు అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. విజేష్ అక్కడ కొంచెం బెటర్, ఎర్రగొండపాలెం మన ఏదో 10 మంది వెళ్ళారు, ఈజీ అవుతుంది, సాధించు. మనకి 4 కేవలం ఇదిగా నరసరావుపేట జిల్లా కూడా పార్ట్ ఆఫ్ ఓల్డ్ ప్రకాశం, మన గుంటూరు, నరసరావుపేట, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 4 జిల్లాల్లో మనం తప్పనిసరిగా 28 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. 28 కాన్స్టిట్యుయెన్సీల్లో మనం తప్పనిసరిగా 103 మండలాలు, 57, 56, 113 మండలాలు ఉన్నాయి. తప్పనిసరిగా అన్ని మండలాల్లో మనం కాంగ్రెస్ పార్టీని బలపరిచేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఒక్కటే నా రిక్వెస్ట్ ఏమిటంటే సమన్వయం తీసుకోండి. మండల ప్రెసిడెంట్ ఒక టీం ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఎస్సీ డిపార్ట్మెంట్కు రాముని వేశారు, అట్లా చాలా పదవులు ఉన్నాయి మీ దగ్గర. మహిళా, అదేవిధంగా కిసాన్ సెల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈ 10 మందిని మీరు ఒక్కొక్క మండలంలో టీం ఏర్పాటు చేసుకుంటే జిల్లా టీం కూడా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడే సోషల్ మీడియా రెడ్డి చాలా బాగా మాట్లాడాను, జాగ్రత్తగా ఇంకా వ్యాపకంగా వైస్ ఉపాధ్యక్షులు అయ్యారు మీరు. అట్లా ఒక టీంని మీరు ఏర్పాటు చేసుకొని అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కలిసి, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు దీనిలో భాగస్వాములు. కాబట్టి ఈ సంవత్సరం, ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని మరి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బీజేపీ ఎక్కడ కొన్ని లక్షల గ్రామాలు, 6 లక్షల గ్రామాల్లో, కొన్ని లక్షల గ్రామాల్లో బీజేపీ లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్లు కూడా లేవు. అయినా వారు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కానీ జగన్ నడవట్లేదు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం నడపట్లేదు. ఆ రాక్షస బీజేపీ పార్టీని మనం ఓడించాలంటే చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు, అమ్మా మన ఓటు, మనం వేసిన ఓటు సుధాకర్కి వెళ్ళిందా లేకపోతే సైదా గారికి వెళ్ళిందా అని తెలుసుకునే విధంగా లేరు. ఇప్పుడు దాని మీద ప్రచారం చేద్దాం. ఒక పార్లమెంట్ నియోజకవర్గం తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు, 7 అసెంబ్లీలు ఉంటాయి. 6 అసెంబ్లీలో కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది, కానీ 7వ అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు కుట్రమని 1,00,000 ఓట్లు తప్పుగా వేయించారు. దాంతో మెజార్టీ పోయి బీజేపీ గెలిచింది. ఇట్లా తప్పుడు సమాచారంతో తప్పుడు పనులు చేసి కొన్ని 50-60 పార్లమెంటు వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచి దొంగ మార్గంలో మోడీ గారు అధికారంలోకి వచ్చారు. ఇది ప్రతి గ్రామంలో ఒక కరపత్రం తయారు చేసి మనం పంచి ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం చేయాలి. అప్పుడు బీజేపీ అనేటువంటిది మోసమైనటువంటి పార్టీ, వారు ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీని మెడలు వంచి వాళ్ళు ఏం చెప్తే అది చేయమని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ వారు శాసిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హక్కును తీర్చుకున్నారు. ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా లేదు. ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ బీజేపీ చెప్పినట్టు నడుస్తూ ఉన్నారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం. బీసీల మీద జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సదస్సులో బీసీల గురించి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగలేదు, నేను ఇంతకాలం బీసీలకు మరి నేను పోరాటం చేయలేదు, పొరపాటు చేశాను, ఇక నుండి బీసీలకు న్యాయం చేస్తాను అని చెప్పి గండాపదంగా చెప్పారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాంగపరంగా రక్షణ, రైతులకు రావాల్సినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వడం లేదు, పండించిన పంటకు సరైనటువంటి మరి వారికి ధర దొరకడం లేదు అని రైతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా మరి ఓటు మన హక్కు ప్రజాస్వామ్యంలో, ఈ అంశాల మీద రాబోయేటువంటి కాలంలో
ప్రతి గ్రామంలో మనం వెళ్ళి ఓటర్లని మనం ప్రభావితం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం రాబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవం 15వ తారీఖు వరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నా మనవి ఏమిటంటే, మీకు అనుకూలమైనటువంటి గ్రామాల్లో జెండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేయండి. నాయకులారా మీరు గ్రామాలు తిరగండి. మనం ప్రతి గ్రామంలో ఒక 5-6 గ్రామ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం మొదలవుతుంది. మీ అందరికీ శుభం కలగాలని ప్రత్యేకంగా ఈరోజు సుధాకర్ గారికి మరి ప్రత్యేకంగా వారిని పిసిసి అధ్యక్షురాలు నియమించారు ఒక సమన్వయకర్తగా. అదేవిధంగా ఎవరైతే సమన్వయకర్తలుగా నియమించారో వారందరూ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఈ 3 జిల్లాల్లో ఎవరెవరికి ఇచ్చారు జనరల్ సెక్రటరీ అంటే అంజిబాబు గారు ఒకరు, మరి ఇంకా ఇక్కడ నుండి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, ఇంకా ఇతను పాల్ ఒక జనరల్ సెక్రటరీ. ఈ పిసిసి ఆఫీస్ బేరర్లు అందరూ కూడా కలిసి మన 4 జిల్లాల్లో పర్యటిద్దాం. ఇదివరకు జనరల్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి వారు, ఇదివరకు ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి వారు, ఇదివరకు మరి స్పోక్స్ పర్సన్గా పనిచేసినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరినీ టీం తీసుకొని మనందరం తిరుగుదాం. కొన్ని గ్రామాలకు కొన్ని నియోజకవర్గాలకు నేను రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్టేట్ అంతా బాధ్యత మనకు తెలియదు. మనకి ఈ బాధ్యత ముఖ్యం కాదు, పనిచేయటం ముఖ్యం. సో నేను మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరందరూ దయచేసి మీ సమయాన్ని కొంత వెచ్చించి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసుకుందాం. నిర్మాణం చేసిన తరువాతనే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కనీసం 10 మంది అన్న ఎమ్మెల్యేలని మనం శాసనసభలో కూర్చోబెట్టినట్లయితేనే మన పని పూర్తవుతుందని అపారంగా నమ్మేటువంటి మనుషుల్లో నేను ఒకరిని. కలిసి పనిచేద్దాం. మీలో ఒకరిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రకంగా అంజిబాబు గారు చెప్పారో మేమందరూ టీం మీకు రెడీలీ అవైలబుల్. మీరు లోకల్గా అన్ని గ్రామాలకి మేము వెళ్ళలేము, అన్ని చోట్ల మేము చేయలేము. మీరు ఆ శక్తి ఉన్నటువంటి వారు దయచేసి సీనియర్స్ని కలుపుకోండి, యంగ్స్టర్స్ని కలుపుకోండి, వారికి అవకాశం ఇద్దాం, వారికి నాయకత్వం ఇద్దాం అని. ఇప్పటి వరకు మన పార్లమెంట్కి పోటీ చేయాలనేటువంటి రెడ్డి గారు, ఆయన పేరేంటి, పాలంకరెడ్డి కొంచెం యాక్టివ్గా ఉండాలయ్యా. మాటలు కాదు, చేతలే, గ్రామాలే. ఓకే, ఓ టీంని మనం ఏర్పాటు చేసుకున్నాం యంగ్స్టర్స్ని. చాలా మంది యంగ్స్టర్స్ మనకు వస్తున్నారు. వారిని యంగ్స్టర్స్ టీం పెట్టి మీదే మీకు పగ్గాలు అప్పచెప్పటమే మా పని. కొంచెం ఈ చేను చదువు చేసి ముళ్ళు తీసి రాళ్ళు తీసేసి మీకు ఆ సాగుకు అప్పచెప్తాం. మీరందరూ ముందుకు రండి అని మనవి చేసుకుంటూ శుభ్రం కలగాలని ఆశీర్వదిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్. ఒకసారి చూడన్న, ఒకసారి రెడీ, చూడాలి ఒకసారి చూడండి అన్న, రెడీ అన్నా అన్న నా ఒక్కసారి చూడండి అన్నా. సుధాకర్ అన్న ఒకసారి ఒకసారి చూడన్నా, రెడీ నా వైపు చూడన్నా, ఒకసారి ఆయన చూడ అన్న, సుధాకర్ అన్న ఓకే రాకుండా నా వైపు చూడండి, హైట్ చూడన్న, ఓకే కరెక్ట్ అది చూడన్నా అన్న సైదాకర్ ఇటు చూడండి అన్న, ఇటు చూడండి అన్న, ఇటు చూడండి అన్న, అన్న ఇటు చూడండి ఒకసారి. ఓకే ఓకే ప్రసన్న అన్న చూడాలి.
అందరూ కూర్చోండి. చూడండి సార్ చూడాలి అందరూ. ఓకేనండి. ఓకే ఒకసారి చూడాలి ఒకసారి. పాడు నియోజకవర్గ మరి సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు, అలాగే పెద్దలు శీలం గారు, మరి డేవిడ్ విజయపాల్ గారు, అలాగే అన్న సైదా అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి గంటా అంజిబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో నన్ను మరి ఈరోజు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నేను ఈ గురించి అందరిని కలుపుకొని నా ఈ 4 మండల సంతనూతలపాడు, చేమకుర్తి, అలాగే ఎస్ఎన్నపాడు, నాగులపాడు మండలాల్లో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పూర్వ వైభవానికి మరి నా శాయశక్తులా కృషి చేస్తాను. రేపటి నుంచి మరి పెద్దలు శీలం గారు చెప్పినట్టు మరి అన్ని గ్రామాలు తిరుగుతూ అందరినీ కలుపుకొని మరి సీనియర్లని, యువకుల్ని అందరినీ కలుపుకొని అందరితో పాటు కాంగ్రెస్ పురోగతికి నేను మరి తోడ్పడతానని తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనగా ఎంపిక కాబడినటువంటి సోదరుడు పసుమర్తి సుధాకర్ ప్రమాణ స్వీకారోత్సవ సభ ఈరోజు చేమకుర్తి పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం గారు హాజరై ఆశీర్వదించడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సుధాకర్కి శుభాశిష్యులు అందజేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లాకు సంబంధించి కూడా 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఒక రూట్ మ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో. దీనికి సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గంలో 44 మండలాల్లో, పట్టణాల్లో, డివిజన్స్లో 28 మంది పరిశీలకులను ఏర్పాటు చేశాం. వీళ్ళు మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తను కలుపుకొని అన్ని గ్రామాలకు వెళ్ళి ఈ నెల ఆఖరికల్లా మండల పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేసే విధంగా ఒక రూట్ మ్యాప్ను తయారు చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రేపటి నుంచే ఈ కార్యక్రమంలో మా నాయకులంతా పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేయడం కోసం పెద్దలు మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో, అలాగే జేడి శీలం గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా మా యొక్క కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు.